నేను ఇదివరకు 3 హోటళ్లలో పనిచేశానన్నా. అక్కడ ఫుడ్ బాగాలేదని మానేసా. ఇక్కడేమన్నా పనుందా? ఫుడ్ బాగాలేదా, కస్టమర్లు బాగాలేదా? నాకు వాళ్ళతో ఏం పనన్నా? నాకు జీతం తక్కువ ఇచ్చినా పర్లేదు, ఫుడ్ మాత్రం బాగుండాలి. సరే సరేలే, వెళ్ళి పనిలో చేరు. థ్యాంక్స్ అన్నా. ఏమైంది హరి? అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? మీ ప్రొఫెసర్ ఎవరినో కలుస్తాను అన్నావు కదా, కలిసావా? ఏమన్నారు? మా ప్రొఫెసర్ దగ్గర కూడా దీనికి సంబంధించి సరైన సమాధానం లేవేశోదా. మనం ఎన్ని దారుల్లో వెతుకుతున్నా ఏదో ఒక చోట ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఆగిపోతూనే ఉన్నాం. అదే నాకు నచ్చడం లేదు. బహుశా నా జాతకమే అంతేనేమో హరి. అక్క, ఇంకేమన్నా కావాలా? ఏమొద్దు. సార్, మీకేమన్నా కావాలా? అక్క, యశోదక్క. నా పేరు నీకెలా తెలుసునా? అదేంటక్క, అప్పుడే మర్చిపోయావా? నేను శేఖర్ని. శేఖరా? నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టే ఉంది, కానీ నువ్వెవరో నాకు గుర్తుకు రావడం లేదు చిన్న. అక్క, పోయిన సంవత్సరం నువ్వు అదే అక్క మీ అమ్మ నాన్నతో మా హోటల్కి వచ్చావు కదా. అప్పుడు నేను సర్వ్ చేస్తుంటే నువ్వు చదువుకోవచ్చు కదరా అని అడిగావు. అప్పుడు నేను ఇంట్లో కష్టంగా ఉంది, అందుకే పనికొస్తున్నాను అన్నాను. నువ్వేమో అప్పుడు మా నాన్నని పిలిపించి నన్ను చదివించమని చెప్పి 10,000 రూపాయలు పంపిస్తాను, బాబుని చదివించమని 10,000 ఇచ్చావక్క. అప్పుడు మీ నాన్నగారు మా నాన్న దగ్గర అకౌంట్ నంబర్ కూడా తీసుకున్నారు. మీ నాన్నగారు డబ్బులు పంపించలేదు. ఒకరోజు నాకు హాస్పిటల్ దగ్గర కనిపించారక్క. నీ గురించి అడిగితే నీకు యాక్సిడెంట్ అయిందని, నువ్వు హాస్పిటల్లో ఉన్నావని చెప్పారు. దాని తర్వాత నేను నిన్ను చూడ్డానికి హాస్పిటల్కి కూడా వచ్చాను. కానీ అక్కడ ఎంతమందిని అడిగినా ఎవ్వరూ తెలియదని చెప్పారక్క. ఇంకా నువ్వు అక్కడ లేవనుకుని నేను తిరిగి వచ్చేసానక్క. మళ్ళీ ఇన్ని రోజులకి ఇక్కడ కనబడ్డావు. ఏం మాట్లాడుతున్నావు చిన్న? నువ్వు అన్నది నిజమా? ఏంటి చిన్న, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే అన్నయ్య. చిన్న, వీళ్ళ నాన్నగారు ఏ హాస్పిటల్లో కనిపించారో గుర్తుందా? గుర్తుందన్నా. పద, మాకు హాస్పిటల్ చూపిద్దు. కానీ లేదన్నా, నేను ఇప్పుడు రాలేను. సాయంత్రం డ్యూటీ అయిపోయాక వస్తానన్నా. లే చిన్న, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. లేదన్నా, మా సేట్ తిడతాడు. ఇప్పుడు మీతో వస్తే నన్ను పనిలో నుంచి అన్నా తీసేస్తాడు, లేదా నా కూల్ డబ్బులన్నీ ఎగ్గొడతాడు. మీ సేట్తో నేను మాట్లాడతాను, పద. ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న ఇంపార్టెంట్ పని ఉంది. ఈ అబ్బాయిని మేము తీసుకెళ్తాం. మాకు వ్యాపారం ఇబ్బంది అవుతుంది సార్, నేను పంపించలేను. ఇదిగోండి, ఈ అమౌంట్ ఉంచండి. మేము మళ్ళీ 1 గంటలో ఈ అబ్బాయిని మీ దగ్గరికి పంపిస్తాను. సరే సార్. రేయ్, గంటలో నువ్వు ఇక్కడ ఉండాలి, ఓకే? అలాగే సార్. బయలుదేరండి. అన్నా అన్నా అన్నా, ఇదే అన్నా హాస్పిటల్. అదిగో అదే. చిన్న, నువ్వు చెప్తుంది ఇదేనా? కన్ఫర్మ్గా ఈ హాస్పిటలేనా? అవునన్నా, ఇదే ఆ హాస్పిటల్. ఏమైంది హరి? ఎందుకలా అడుగుతున్నావు? యశోదా, నర్స్ దయా చెప్పింది కదా, అది ఈ హాస్పిటలే. దయా చెప్పింది ఇదే హాస్పిటల్, బన్నీ చెప్తుంది ఇదే హాస్పిటల్. అంటే ఖచ్చితంగా ఈ హాస్పిటల్లోనే ఏదో జరుగుతుంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకోవాలి.
పదహారి వెంటనే వెళ్దాం. ఒక్క నిమిషం. ఈ మాస్కులు పెట్టుకోండి. అక్కడ ఎవరు మిమ్మల్ని చూసినా ప్రాబ్లం రాకూడదు. చిన్న, నువ్వు ఈ హాస్పిటల్కి ఏ రోజు వచ్చావు? ఆ డేట్ గుర్తుంది కదా? గుర్తుందన్నా. ఆ రోజు నా పుట్టినరోజు. అక్కకు ఆ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను. నీ పుట్టినరోజు ఎప్పుడు? సెప్టెంబర్ 11 అన్నా. ఓకే చిన్న, పదండి లోపలికి వెళ్దాం. పద. నెక్స్ట్ 3-4 monthsలో మనం డెలివరీ చేయాల్సిన బేబీస్ లిస్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఓకే. మీరు 2 షిఫ్ట్లు పనిచేయాల్సి వస్తుంది. నేను కొత్త వాళ్ళని నమ్మి రిస్క్ చేయను. సరే మేడం, మేము వస్తాం. వెళ్ళండి. హాయ్ అండి. చెప్పండి మేడం. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో యశోద అనే పేషెంట్ ఇక్కడ జాయిన్ అయ్యారు. కొంచెం డీటెయిల్స్ చూసి చెప్తారా? ఇంతకీ మీరెవరు మేడం? తను ఇప్పుడు యుఎస్లో జాబ్ పర్పస్ మీద ట్రీట్మెంట్ తాలూకు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అన్నారు. అందుకే అడుగుతున్నాము. ఓకే మేడం, చెక్ చేసి చెప్తాను. సారీ మేడం, సెప్టెంబర్ నెలలో యశోద పేరుతో ఎవరు జాయిన్ అవ్వలేదు. అక్క, నేను చెప్పేది నిజం అక్క. నేను వచ్చింది సెప్టెంబర్లోనే. ఎక్స్క్యూజ్ మీ, ఆగస్ట్ అండ్ అక్టోబర్లో కూడా చెక్ చేస్తారా? సార్ ఏంటి సార్ మీరు? మీరే కదా సెప్టెంబర్ అన్నారు. ఇప్పుడు ఆగస్టు అక్టోబర్ అంటారేంటి? అసలు ఎవరు మీరు? మీకేం కావాలి?